అధ్యక్ష, గవర్నర్ గారి ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే అవకాశం ఇచ్చారు. ఒకటి, నిన్న గవర్నర్ గారి ప్రసంగం వల్ల రాష్ట్రంలో ప్రజలకి, వ్యవసాయదారులకి, ఉద్యోగస్తులకి వీళ్ళందరికీ ఒక కాన్ఫిడెన్స్ వచ్చింది. ఉద్యోగాలు, ఉపాధి, పెట్టుబడులు, పరిశ్రమలు, వ్యవసాయం, నీటిపారుదల ఈ శాఖలన్నీ ట్రాక్లో పడ్డాయననే ఒక కాన్ఫిడెన్స్ నిన్న గవర్నర్ గారి ప్రసంగంలో వచ్చే అధ్యక్ష. అయితే ఒక్క విషయం నేను తర్వాత మళ్ళీ సబ్జెక్ట్లో పోతాను అధ్యక్ష. పదే పదే జగన్మోహన్ రెడ్డి నాకు ప్రతిపక్ష హోదా కావాలంటున్నాడు. ఆయన ఫ్లోర్ లీడర్కి అపోజిషన్కి తేడా తెలియని వాడు. మా మనోహర్ గారికి తెలుసు. అది కౌలన్ షక్దర్ దాంట్లో క్లియర్గా రికగ్నిషన్ ఆఫ్ పొలిటికల్ పార్టీస్ ఇన్ పార్లమెంట్ ఆయన బుక్లెట్లో నేను 2 మాటలు చదివి వినిపిస్తా. స్పీకర్ మౌలాంకర్ వన్స్ రిమార్క్డ్ డ్యూరింగ్ ద ఫస్ట్ లోకసభ ఆన్ రిక్వెస్ట్ ఫ్రమ్ లీడర్స్ ఆఫ్ పార్టీస్ regarding recognition of parliamentary parties groups. Speaker Maulankar, these principles were embodied in the directions from the speakers. చాలా క్లియర్గా ఒక్క మాటలో చెప్పారు అధ్యక్ష. They should at least be able to command a strength which would enable them to keep the house, that is, their number should not be less than the quorum fixed to constitute a sitting of the house, which is 1/10 of the total membership. A political party fails to command the required minimum strength, that is 1/10 of the total membership of the house, is recognized as a parliamentary group. అంటే పార్లమెంటరీ పార్టీ కింద కాకుండా గ్రూప్ కింద. దాంట్లో in the 9th Lok Sabha, Congress I consisting 194 members in 1989, Congress I consisting 194 members, Janata Dal consisting 141 members, Bharatiya Janata Party 86 members were recognized as parliamentary parties. Communist Party of India, Marxist, consisting 32 members, was recognized as a parliamentary group in the House. In 1991, Congress A consisting 224, Bharatiya Janata Party 119, recognized as parliamentary parties. Communist Party Marxist 35 was recognized as parliamentary group. Adesha, for example, ikkada Tamil Nadu 2010లో ఏడీఎంకే డిఎంకే కలిసి పోటీ చేశాయి అధ్యక్ష. ఏడీఎంకేకి 0, డిఎండికేకి విజయకాంత్కి 29 సీట్లు వచ్చాయి. లీడర్ ఆఫ్ అపోజిషన్గా ఆయన గుర్తింపు ఇచ్చారు. తర్వాత ఒక 8 మంది పార్టీ ఫిరాయించారు. నంబర్ 21కి పడిపోయింది. ఆడ 230 చిల్లర అసెంబ్లీ స్ట్రెంగ్త్. విజయకాంత్ అపోజిషన్ లీడర్గా తొలగించేసేసారు. ఇవన్నీ ఇప్పుడు 2014లో లోక్సభలో 543 మందికి ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ 44 లీడర్ ఆఫ్ అపోజిషన్ ఇవ్వలేదు. 2019లో 52 అపోజిషన్ ఇవ్వలేదు. 24లో 99 ఇచ్చారు. 2014లో రాహుల్ గాంధీ గారు సుప్రీంకోర్టుకి వెళ్ళారు. నాకు ప్రతిపక్ష నాయకుడు గుర్తింపు ఇవ్వమని. సుప్రీంకోర్టు రిజెక్ట్ చేసింది. ఇవన్నీ చరిత్ర.